మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం అసువులు బాసిన సమర యోధుల దీక్ష దక్షతలను స్మరిస్తూ నేడు మండల వ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్ఓ చంద్రశేఖర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీడీఓ గఫూర్ ఖాద్రి, మండల వనరుల కేంద్రం ఎదుట విద్యాశాఖ అధికారి కనకరాజు, స్థానిక ప్రెస్ క్లబ్ ఎదుట విలేకరుల సమక్షంలో అధ్యక్షులు లింగాల రాజిరెడ్డి, గ్రామాల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యదర్శులు జాతీయ పతాకాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా అధికారులు పలువురు మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగఫలంతో స్వేచ్ఛ సమానత్వం పుట్టిందని, 1947లో నేటి రోజున భారతదేశం అధికారిగా బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిందని, బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ నాయకులకు అధికారాన్ని బదిలీ చేసి స్వతంత్ర దేశం పుట్టిందని తెలిపారు. ప్రెస్ క్లబ్ జెండా వందన కార్యక్రమంలో జర్నలిస్టులు బ్యాగరి శంభులింగం, అబ్బగోని భాస్కర్ గౌడ్, పంచమి గణేష్, ముదురుకొల్ల యాదగిరి, కావేటి బాబు, దప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ, ముందుగా ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ, అధికారులకు, అనధికారులకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎందుకంటే నాకు సహకరించిన మా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మండల ప్రజలకు కూడా, అధికారులకు, అనధికారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వేచ్ఛగా ఉన్నామంటే వేలాది మంది అమరుల త్యాగఫలమే. దేశవ్యాప్తంగా ప్రెస్ క్లబ్లో మాత్రం ఎక్కడ ఎగిరేరు. మేము ప్రెస్ క్లబ్ స్టార్ట్ నుంచి ఈ ఆనవాయితీ కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా ఇస్తున్న దౌలతాబాద్ ప్రెస్ క్లబ్. థ్యాంక్ యూ.